నమస్తే. నేను భానుశ్రీ. బీఆర్ఎస్‌లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎన్నికలకి ముందే గూడా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయడం అనేది, ఇందులోకి వెళ్ళడం అనేది మనందరి కళ్ళారా చూసాము. పార్టీ పీఠాయింపులపై కూడా బీఆర్ఎస్ సుప్రీం కోర్టుకి వెళ్ళిన సంగతి కూడా మనందరికీ తెలుసు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయాలని కూడా సుప్రీం కోర్టుని ఆశ్రయించింది ఈ బీఆర్ఎస్ పార్టీ. ఇక ఏదైతే 7 ఎమ్మెల్యేలపై కూడా అనర్హతపై రీట్ పిటిషన్ కూడా దాఖలైంది. ఇక దీనికి సంబంధించి మనం చూసుకుంటే లోక్సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారో మనం చూద్దాం. ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇంకా స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇక బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇక చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య, ఇక గద్వాల నుంచి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కెపూడి గాంధీ ఇక కాంగ్రెస్ చేరారు. ఇక వీరే కాకుండా శాసనసభ మండలి నుంచి సభ్యులు కూడా, ఎమ్మెల్సీలు కూడా కొంతమంది కూడా వెళ్ళడం అయితే జరిగింది. అయితే వీరి మీద అనర్హత వేటు వేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. ఇక అక్కడ పిటిషన్ కూడా దాఖలైంది. అయితే దీనికి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయంటే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల ఎదురుదెబ్బ తప్పదని కూడా ఇటీవల అయితే బాగా ప్రచారం జరిగింది. అది మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కూడా అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు సెప్టెంబర్లో ఆదేశాలు కూడా జారీ చేస్తుంది. ఇక 4 వారాల్లో చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి ఉంటుందంటూ కూడా హైకోర్టు అయితే చెప్పినటువంటి సందర్భం కూడా చూసాము. ఇప్పుడు దీనికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీపై కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే పార్టీ పీఠాయింపులపై సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇక దీనికి సంబంధించి పీఠాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా మీకు ఎన్ని రోజులు గడువు కావాలి, మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అంటూ కూడా ఇంకా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరక అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక స్పీకర్ను కూడా అడిగి నిర్ణయం తీసుకుంటానంటూ కూడా ముకుల్ రోహిత్కి కూడా చెప్పినట్టుగా కూడా ఇక విచారణలో అయితే పూర్తిగా తెలుస్తోంది. ఇక తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.